ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుకొని విదేశాలకు పోయి పెద్ద పెద్ద కొలువులు చేసుకుంటా పైసలు సంపాదిస్తున్న గీ దినంలో కూడా మోసాలకు గురైతుండ్రు పోరగాళ్ళు. ముఖ్యంగానైతే ఆన్లైన్ మోసాలకైతే కొదువే లేకుండా పోయింది. అయితే ఎల్దాక చెప్పిన చదువులతోటి కానీ కొలువులతోటి కానీ ఎసొంటి సంబంధం లేకుండా అల్కగా పైకం సంపాదించ నేర్చిండ్రు ఓ కళతోటి. ఇక ఆ కళ ఏంది అని అనుకుంటుర్రులే, ఓ పారు చూడుర్రి. అరే దునియాల కొత్త కొత్త మోసాలు ఎలుగులకు వస్తున్నాయి పోయినరి. ఇగో అందంతో ఏరేసి వంచేటోళ్ళు చాలా మంది అయ్యారు చూడుర్రి. నమ్మించి గొంతు కోసేటోళ్ళేమో మరికొందరు అయ్యారు. ఇక బ్లాక్ మెయిల్ సైబర్ మోసగాళ్ళకైతే కుదవలేదోసా. ఇక ప్రస్తుతం ఉన్న కాలంలోనైతే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు బట్ట కాల్చి మీదేసినట్టుగానే ఉన్నది. గొంతు కోస్తే కూడా తెలుస్తలేదు, ఇంకా చీరే అర్థమవుతుంది. ఆగో విశాఖ జిల్లాల ఒక లేడీ వ్యవహారం చూడుర్రి తాజాగా వెలుగులకు వచ్చింది. ఈమె నట ఇక అవతల దేశాలల్లా పోయి పని చేసుకునేటోళ్ళు ఉంటారుగా, విదేశాలల్లో స్థిరపడ్డోళ్ళు. ఇక బగ్గా సంపాదించేటోళ్ళనే మొగోళ్ళను ఆమె టార్గెట్ చేసుకుంటుందట చూడుర్రి. ముందుగా సామాజిక మాధ్యమం సోషల్ మీడియా పుణ్యమా అని ఇక దాంతో ఎన్ఆర్ఐలకు ఒలేస్తుందట చూడుర్రి. ఇక అందమైన ఫోటోలు షేర్ చేసుడు, ఆకర్షించుడు, పెళ్లి ప్రేమ పేరు చెప్పి లైన్లో పెట్టుడు. ఇక ఆమె నైజమాటనుల్లా మొత్తానికి అవసరమైతే వీడియో కాల్స్ కూడా చేస్తుంటుందట. ఇక ఆమె దినచర్య గిట్లుంది. ఇక ఆమె మోహంలో పడితే గంతే సంగతులట చూడుర్రి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొరికినంత దోసుకపోతుంది అన్నట్టు ముంచేయడంలో ఆమె దిట్టనట చూడుర్రి మొత్తానికి. అయితే ముచ్చటేందంటే మురళీనగర్ ఎన్టీఓసు కాలనీకి చెందిన యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐ యువకునితోటి పరిచయం పెంచుకుందట. ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి నిలువున ముంచేసింది చూడుర్రి. ఇక ఆమె కెంచి తప్పించుకోనికి యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించిందట చూడుర్రి. అయితే శిలానగర్కు చెందిన ఒక కుటుంబము కొంతకాలంకి వెళ్ళి అమెరికాలో ఉంటున్నారట. ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితోటి మురళీనగర్ ఎన్టీఓసు కాలనీకి చెందిన అయితే కొరుప్రోలు జాయ్ జమీమా పరిచయం పెంచుకుందట చూడుర్రి. ఇక బాధిత యువకుడి ద్వారా శిలానగర్లో ఉన్న చిరునామా తెలుసుకున్నది మొత్తానికి. ఇక పిల్లగాని తల్లిదండ్రులు శిలానగర్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఇక కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయి లెక్క నటించిందట. ఇక మీ కొడుకుకు చాలా రోజుల సంది పరిచయము దోస్తును మీ కొడుకును పెళ్లి చేసుకుంటా అని చెప్పి అంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించిరట నుల్లా. ఇక అటెంకా వాళ్ళ తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నప్పుడు బాధిత యువకుని మాయమాటలు చెప్పి ఆమెను ఇక మొత్తానికి అయితే పిల్లగాన్ని విశాఖపట్నం రప్పించుకుందట. ఎయిర్పోర్ట్కి వెళ్ళి యువకుని మురళీనగర్లో ఉన్న తన ఇంటికి తీసుకుపోయి బంధించిందట. మత్తు పదార్థాలు కలిపి జ్యూసులలో ఇచ్చిందట పొల్ల. ఇక గట్లా బంధించినాక ఊకున్నది అలా సహచరులతోటి కలిసాట. బంధించినాక బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని యువకుని మీద ఒత్తిడి చేసిందట. ఇక హనీ ట్రాప్ ఎట్లా చేయాలనే దాని మీద ట్రైనింగ్ కేసు నమోదు చేసిర్రు. మొత్తానికి అయితే దర్యాప్తు చేపట్టిరు పోలీసు వాళ్ళు. విచారణలో కీలక విషయాలు తెలియాల్సి ఉన్నది మొత్తానికి. చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.